చందమామ కథ. పరోపకారి. నారాయణపురం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ల పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోష పడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్నవాళ్లే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. కానీ అతనికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు కనుక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి, తెలుసో లేదో గ్రామం గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్నవాళ్లలో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకుని రోజు నన్ను పొగిడి వెళుతూ ఉంటారు. డబ్బున్నంతకాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలు అందుకుంటూ ఉంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకి విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతని తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు. అలాంటి వాడికి దూరంగా ఉండటం ఉత్తమం. నువ్వు 10 మందికి పడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకి నచ్చలేదు. అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదారుస్తూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన నువ్వు చవటమైపోతావా, అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీరు దేవుడు లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి కూడా మాకిళ్ళు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనని ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ దగ్గరికి పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుందుడుకు ధోరణి, అయిన దానికి కాని దానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు, అతగాడిని మందలించాలనే మాకు ఉంది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నారు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుడి గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉంది. అందువల్లే ధనగుప్తుడిని తప్పుపట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుడి అవమానం పాలు చేయాలని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడు ఒకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకెన్నో మెళుకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు ఒక 100 వరహాలిస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదననిపించింది. ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడని ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్య అంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకుని, తమకు మల్ల విద్య అంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకి తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలు ఇప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికేసి చీడపురుగును చూసినట్టు చూస్తూ, ఒళ్ళు పెంచుకుని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం. మల్ల విద్యలంటే నాకు పరమ రోత. వచ్చిందారినే వెళ్ళు అని మల్లుడిని అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరికి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా, ఆ ధనగుప్తుడు కూడని మాటలు అంటుంటే పడి ఊరుకున్నావా? నువ్వు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేదా అని రమణయ్య మల్లుడిని రెచ్చగొట్టాడు. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉందని నాకు అర్థమైంది. నా చేత వాడిని కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే, కానీ నీ నౌకర్ని కాను. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను.
అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగల్ తుట్టె లాంటివాడు, కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య సందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.